సో ఇప్పటి వరకు మనం ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళ ఇంటర్వ్యూలు చూసాం. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేసేటువంటి ఒక పిఏతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎందుకంటే సమాజంలో అనేక ఇబ్బందులు పడుతూ ట్రాన్స్జెండర్ అనగానే ఒక చిన్న చులకన భావం కనిపించేటువంటి పరిస్థితుల్లో అదే ట్రాన్స్జెండర్ని ఒక పిఏగా అపాయింట్ చేస్తున్నటువంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా. ఆమె దగ్గర పనిచేసినటువంటి వర్ష అనే ఒక ఉద్యోగిని పిఏగా ఉన్నారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్ అంటే సమాజంలో ఒక రకమైనటువంటి చేత్కరింపు, ఒక రకమైనటువంటి వివక్ష ఉండేది. ఏంటి అసలు మీరు సడన్గా ఒకసారిగా ఒక ఎమ్మెల్యే గారి పిఏగా మారిపోయారు, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. నిజంగానే సార్ అన్నట్టు సమాజంలో ఒక చేత్కరింపు, లేకుంటే ప్రజల పట్ల, లేకపోతే ఒక సమాజం దృష్టిలో వచ్చేసి ట్రాన్స్జెండర్ అనగానే అమ్మో అనే ఒక భయాందోళన, లేకపోతే అబ్బో వీళ్ళ హిజ్రాల అనే ఒక వ్యతిరేక భావం అనేది పోవాలి. నేనే ఎందుకు ఇట్లాగ రావాలి, జాబ్ చేయాలి, ఇట్లాగ మీకెందుకు ఈ ఆలోచన కలిగింది అనే మంచి ప్రశ్న అడగటం జరిగింది. సార్ ఇదేంటంటే నేనే కాదండి, దీంట్లో చదువుకున్న వాళ్ళు, మంచి మంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మంచి మంచి పొజిషన్స్లో ఉండి కూడా రిటర్న్ టు మళ్ళీ కమ్యూనిటీలో రన్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కానీ నేనే ఎందుకు వచ్చాను అంటే, సార్ నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయి 2 years అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి కానీ ఏదో ఒక అవకాశం చాలా చోట్ల అడగటం జరిగింది. ఎన్నో కంపెనీస్లో అడిగాను, ఎన్నో మాల్స్లో అడిగాను, షాపింగ్ మాల్స్, లేకపోతే ఏదైనా షాప్స్, మామూలుగా ఇది రోడ్డు మీద ఏదైనా ఒక డైలీ వైజ్ వర్క్ లాగా అడిగాను. చాలా చోట్ల నేను ఎక్స్క్యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక జెండర్లో ఉన్నాము మేము, ఒక ట్రాన్స్జెండర్ అంటే కేవలం ఇది బెగ్గింగ్, లేకపోతే ఇది ఒక ఆయన ఎనబెల్ట్ ఏదన్నా ఒక బాడీకి సంబంధించినటువంటి కేవలం ఒక ఆ వర్క్కి సంబంధించి మేము అదే చేయాలి, లేకపోతే అట్లానే ఉండాలి, మేము పైకి రాకూడదు అనే ఆలోచనని దీన్ని నేను తీసేయాలి. ఇది నేనని కాదు, ఇది ఎవరో ఒకరు తీసేయాలి. చాలా వ్యాపారాల దగ్గర లేకపోతే కంపెనీల దగ్గర అడిగానని చెప్పారు, ఏమన్నారు అసలు వాళ్ళు? నాకు వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోగా, లేకపోతే ఏదన్నా ఒక పని సహకారాన్ని నాకు కలిగించకపోగా ఉచిత సలహా. ఇది ఎలా అంటే, అమ్మ మీకు అన్నీ అంత ఆదాయం ఉండేది కదమ్మా, లేకపోతే మీకు కమ్యూనిటీలో మీరే 10 మందిని ఇది ఎదిరించగలిగినటువంటి ఇది ఉండిద్ది కదమ్మా, మీకు ఇది కరెక్ట్ కాదు సార్ అంటే. నాకు ఉచిత సలహాలు అంటే ఏంటి, వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఏంటంటే అవకాశం ఇవ్వకపోగా ఇంకా మా కమ్యూనిటీ కించపరిచి మాట్లాడటం. మీకు ఈ బెగ్గింగే కరెక్ట్, మీరు అలానే లీడ్ అవ్వాలి అని చెప్పి నన్ను చాలా విషయాల్లో చాలా పదాల పరంగా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఇంకా తగ్గించేసి నన్ను రిజెక్ట్ చేయటం. ఎందుకు నేను ఇట్లా ప్రయత్నిస్తున్నాను, ఇంక ప్రయత్నం ఆపేద్దామని నాకే అనిపించేలా మాట్లాడటం, అలాంటి సందర్భాలు ఎదుర్కోవడం జరిగింది. చదువుకునేటప్పుడు మీరు డిగ్రీ చదివారు కదా, చదువుకునేటప్పుడు కూడా ఇట్లా గేమ్ చేయడం అట్లా ఉండేది సార్? ఇప్పుడు కాలేజ్ అంటేనే హెరాస్మెంట్ ఖచ్చితంగా ఉండిద్ది. కానీ నేను ఇక్కడ ఎదుర్కొన్నది ఏంటంటే, కాలేజ్లో సార్ మేము ఇట్లానే చదువుకోవాలనుకుంటున్నాం, లేకపోతే సార్ మీరు మా లైఫ్ స్టైల్ సార్ మీరు సపోర్ట్ ఇవ్వాలని అడిగినప్పుడు ప్రిన్సిపల్ గారు మాకు ఎంతో సపోర్టబుల్గా, లేకపోతే ఆయనే మాకు స్వయంగా ఒక మీటింగ్ని అరేంజ్ చేసి లేదా క్లాస్ రూమ్స్కి వచ్చి లేదా స్టాఫ్స్కి చెప్పి వాళ్ళకి ఏదన్నా ఒక అన్రెస్పెక్టబుల్ సీన్స్ ఏమైనా ఎదురైతే నాకు చెప్పండి, నేను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాను అనటం. దానికి తోడు మా కాలేజ్ ఫ్రెండ్స్, క్లాస్ ఫ్రెండ్స్ మాకు ఎంతో సపోర్టబుల్గా ఉండటం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే హెరాస్మెంట్ లేకపోతే ర్యాగింగ్ అనేది ఫేస్ చేశాను, బట్ కానీ వాటిని ఎదుర్కొన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగానని ఖచ్చితంగా. మేడం గారి దగ్గర పిఏగా ఎట్లా అవకాశం వచ్చింది సార్? ఇదేంటంటే ఫిబ్రవరి నెలలో మేడం గారు చెప్పారు. ఫిబ్రవరి నెలలో ఉమెన్స్ డే టైంలో మేడం గారు అనౌన్స్ చేయడం జరిగింది. మీరు అలానే ఎందుకు ఉండాలి,
నేను ఒక ఛాన్స్ ఇస్తాను, ఆ ఛాన్స్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అమ్మా, ఆ ఛాన్స్ ఖచ్చితంగా ఒక స్టేజ్కి సంబంధించింది అని చెప్పి మేడం గారు చెప్పడం, అది మా దాకా రావటం. కానీ నేనే చెప్తున్నాను, ఎందుకులే వెళ్ళినా కానీ ఎవరైనా కానీ అవకాశం ఇస్తానంటారు, లేదా కొంతకాలం వాళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకుంటారు, లేకపోతే వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని పక్కన పెట్టేస్తారు, ఇది రాజకీయం అని చెప్పి నేనే అట్లాగా ఒక దురుద్దేశంతో ఎందుకులే అని చెప్పి పక్కన ఉండటం జరిగింది. కానీ మొన్న ఏప్రిల్ 6వ తారీఖు నేనే 5వ తారీఖు వచ్చాను, ఆఫీస్లో అర్జీ పెట్టేసి వెళ్ళాను, డీటెయిల్స్ ఇచ్చి. దేనికి పెట్టారు? పెట్టారు? మామూలుగా నేను ఏదన్నా ఆఫీస్ లో అటెండర్ గా కానీ, లేకపోతే నేను అనుకున్నది అయితే చులకనా భావంతో చూస్తారు కదా, చులకనా భావంతో చూస్తారు కదా, ఇంకా అంతకు మించి మనకి ఇవ్వరులే. అసలు నేనేమనుకున్నానంటే అది కూడా ఇవ్వరు, ఏదో పిలిచారు 2 మాటలు చెప్పి పంపించేస్తున్నాను అనుకున్నాను. కానీ నేను ఎమ్మెల్యే గల్లామాధవి గారు మేడం గారి ఒక వినూత్న ఆలోచన అనేది ఎలా ఉందంటే, అక్కడితో ఆపకూడదు, ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ స్టార్ట్ చేసిన ఒక అడుగు అనేది ఇది ఖచ్చితంగా ఒక కొత్త తరానికి దారి తీయాలని మేడం గారు తీసినటువంటి ఒక ఆలోచన నన్ను నేడు ఎమ్మెల్యే గల్లామాధవి గారి పక్కన ఒక పిఏలా నిలబెట్టడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నీకు చెప్పారమ్మా నువ్వు పిఏగా చేరాలని చెప్పారా? ఏమన్నారు? ఏంటంటే 6వ తారీఖు జే అమరావతి అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్. ఆ రోజే నేను వచ్చాను. మేడం గారి పక్కన ఆఫీస్ చీఫ్ కూర్చొని ఉన్నారు. ఎంతో అంటే ఏంటి, ఒక టార్గెట్ లాగా ఇది జరిగిపోవాలి అనే ఒక భావనతోటి మేడం గారు ఇవాళ నుంచి వర్షిణి గారు ఆఫీస్ లో కానీ లేకపోతే నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని వర్షిణి గారే చూస్తారు అని చెప్పి ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మేడం గారు ఆ రోజు చెప్పిన మాటని ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్నటువంటి ఆఫీస్ లో ఫేస్ చేస్తాను కదా కొన్ని సిచ్యువేషన్స్, వాటిలో అయితే నేను ఖచ్చితంగా చూశాను. నాకు ఎటువంటి దుష్ప్రవర్తన లేకపోతే వ్యతిరేక భావన అనేది నాకు ఆఫీస్లో కలగలేదు ఇంతవరకు. స్త్రీలు కానీ పురుషులు కానీ నాకు ఎటువంటి వ్యతిరేకత్వాన్ని నాకు కనపరచలేదు ఆఫీస్లో. నాకెంతో సమన్వయం. దీనికి ముందు మీరు ఏం చేశారమ్మా? స్ట్రీట్ నేను కూడా కమ్యూనిటీతో సార్, ఇప్పటికీ నేను కమ్యూనిటీతోనే రన్ అవుతాను సార్. నాకు మా కమ్యూనిటీ ఎంతో సపోర్టబుల్. నాకు ఇట్లాగా జాబ్ వచ్చింది గురువు గారు లేకపోతే నాని గురువు గారు అని నేను చెప్పినప్పుడు, సరే నాన్న చేసుకో, జాగ్రత్తగా చేసుకొని నన్ను ఇంకా బ్లెస్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గర పిఏ అని చెప్పారా? వాళ్ళు కొత్తలో నమ్మలేదు, వెళ్ళి నువ్వే వస్తావు లేరా అన్నట్లుగా నన్ను జస్ట్ అమ్మా నేను అడగగలనే, నన్ను బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయటం, అవకాశం తీసుకుంటానమ్మా అంటే సరే నాన్న వెళ్ళిరా క్షేమంగా అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. కానీ వాళ్ళు నమ్మల. నేను ఇది ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చానో ఆ ఇంటర్వ్యూతో స్టార్ట్ అయింది, ఎస్ ఇది నిజంగానే ఆ అమ్మాయి చేస్తుంది అక్కడ అని వాళ్ళు నమ్మటం. దాని తర్వాత కమ్యూనిటీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేది వాళ్ళ ఉద్దేశాల్లో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి బయటికి రావటం నేను గమనించాను. ఇప్పుడు కొంచెం అది పాపులేషన్ అవుతుంది. ఈ మార్పు అనేది నా ఒక్కదంతా ఆకూడదు. ఖచ్చితంగా మా కమ్యూనిటీకి లేకపోతే ఒక ట్రాన్స్జెండర్ ఆ వర్గానికి ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కమ్యూనిటీలో మార్పు రావాలంటే మీకు మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా సార్. ఏంటంటే సార్, ఇది ఒక జ్ఞానానికో లేకపోతే చదువుకో లేకపోతే ఒక మనిషికో ఒక గౌరవానికో లేకపోతే సమాజానికో సంబంధించింది కాదండి. ఇది తీసివేయబడుతున్నటువంటి లేకపోతే తిరస్కరించబడుతున్నటువంటి ఇంకొకటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి మా జెండర్కి సంబంధించి మా వర్గానికి సంబంధించి అభివృద్ధి పథకంలో నడిపించే ఒక అవకాశం. నేను ఖచ్చితంగా ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక మంచి పేరు తీసుకొచ్చి ఒక వ్యక్తిలాగా ఒక ట్రాన్స్జెండర్ లాగా నేను నిలబడతానని మేడం గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకుంటాను. కొన్ని వేల వందల లక్షల మందికి నేను ఒక నిదర్శనంగా నిలబడతానని మనస్ఫూర్తిగా మనస వాంఛ కర్మన నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తంగా ట్రాన్స్జెండర్ని పిఏగా పెట్టుకున్నటువంటి గల్లామాధవి ఔదార్యం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత తనకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రజలకి చేసేటువంటి సర్వీస్ కానీ, ఎక్కడైతే చిత్కారాలు ఎదుర్కొన్నటువంటి సమాజం నుంచి అక్కడే మళ్ళీ గౌరవం పొందాలనేటువంటి ఆలోచన. తాను ఒక్కదాన్నే కాదు, తన కుటుంబం తన సమాజం మొత్తం కూడా అభివృద్ధి బాటలో పయనం చేయాలి. ట్రాన్స్జెండర్ అంటే ఒక చిత్కర భావం నుంచి గౌరవం పొందేటువంటి పరిస్థితికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వచ్చి ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే గల్లామాధవి దగ్గర
పిఏగా పనిచేస్తున్నటువంటి వర్షిని తన తెలివితేటలు కానీ సంస్కృతితో కానీ ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుని కూడా చుట్టదు.